సార్ మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఒక గుడ్ 2 మార్నింగ్ మినిట్స్ వెయిట్ చేయండి సార్. ఒక 2 సార్ మినిట్స్ సార్. ఓకే ఒక 2 సార్. ఓకే మినిట్స్. ఒక 200 క్రాస్ అయ్యేలా చూసుకుందాం జరా. ఓకే సార్. ఒక 2 మినిట్స్. లీడర్స్ తొందరగా ప్రమోట్ చేయండి. బిజినెస్ చేసేది అగ్రికల్చర్ చేసిన లారీలు ఉండి ఇసుక బిజినెస్ ఇవన్నీ చేసుకుంటూ తరుణంలో ఈ విజిటేజ్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసిన మా ఓన్ బ్రదర్ బాల వెంకటేష్ సార్. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్ సార్. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇప్పుడు అందరూ చెప్పుకుంటూ ఉంటాం ఏమనంటే దేశానికి వెన్నుముక రైతు అని. కానీ ఆ రైతు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే, ఎందుకంటే సరైన పంటలు పండక రైతులు చాలా నష్టపోతున్నారు. పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి, దిగుబడి తక్కువ వస్తుంది. దానికి మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే బయటి ప్రొడక్ట్స్కి మన ప్రొడక్ట్స్కి తేడాలు ఏంటంటే అవి మాత్రం బయటివి మాత్రం భూమిని ఖరాబ్ చేస్తున్నాయి, ప్లస్ పంటని ఖరాబ్ చేస్తున్నాయి, మానవుని మనుగడని ఖరాబ్ చేస్తున్నాయి. అంటే భూమి మీద ఎలాంటి సూక్ష్మ జీవులు కానీ పరాన్నజీవులు కానీ ప్లస్ పిచ్చుకలు ఇలా ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ చూసి ఒకప్పుడు ఉన్న అన్ని కూడా అంతరించిపోయినాయి భూమిలో మన భూమి నుంచి. మన ఏంటి అంటే ఎలాంటి దానికి పంటకు కానీ భూమికి కానీ మానవుని కానీ ఎలాంటి క్రిమి కీటకాలకు కానీ హాని చేయనటువంటి ప్రొడక్ట్స్ మన అగ్రి ప్రొడక్ట్స్. మన దాంట్లో ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా మన దాంట్లో వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 8 రకాలుగా ఉంటాయి. అందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి నేను లీడర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే కొంచెం పెన్ను పేపర్ తీసుకొని కొంచెం మెన్షన్ రాసుకోండి. ముఖ్యంగా 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. ఫస్ట్ వచ్చేసి అగ్రి 82, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి మోస్, అగ్రి నానోటెక్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి ఆక్వాజెల్. మన దాంట్లో 8 రకాల ప్రొడక్ట్స్ని మన కంపెనీ తీసుకోవడం జరిగింది. ఇవి ఒక్కొక్క దాని గురించి నేను మళ్ళీ వివరిస్తాను లీడర్స్. ఏది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా అనేది, ఎందుకు వాడాలి, ప్లస్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేదిగా నేను చెప్తాను. అగ్రి 82 ఫస్ట్ ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే అగ్రి 82 అనేది యాక్టివేటర్గా, వెటర్గా, స్వెట్టర్గా ఈ 3 విధాలుగా యూజ్ చేస్తాం మనం. Recording in progress. 3 విధాలుగా యూజ్ చేస్తాం. ఒకటి ఇది ఏంటంటే కలుపు మందులలో, పురుగు మందులలో ప్లస్ వాటర్. అంటే మనం ఒకప్పుడు కాలువల ద్వారా నీళ్ళు పారిచ్చేది లేదా మళ్ళ ద్వారా పారిచ్చేది. ఇప్పుడు ఏం చేసామంటే లేటెస్ట్గా డ్రిప్ సిస్టమ్, స్ప్రింకర్ సిస్టమ్ ఇలాంటివి. అంటే మనం నీరు పారబెట్టే విధానంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎట్లా అంటే కలుపు మందులు చాలా మంది ఇప్పుడు మనం యూజ్ చేసే కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ ఎందుకు పనిచేస్తలేవంటే అవి ఇప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ వర్షం పడుతుంది లేదంటే మనం ఈ రోజు స్ప్రే చేయగానే ఆ పురుగు అనేది మనం ఏం చేస్తామంటే దాదాపు చాలా వరకు డే టైంలో స్ప్రే చేస్తారు మన అంత రైతులు. డే టైంలో చేయడం వల్ల పురుగు అనేది ఎండకు కానీ ఏమవుతుందంటే ఆకుల కింద కానీ లేదంటే నేలపైన కానీ ఉండడం జరుగుతుంది. అది మనం కొట్టిన మందు అప్పటి వరకే పనిచేస్తున్న తర్వాత మళ్ళీ దాన్ని ఆరిపోవడం వల్ల దాని ప్రభావం అనేది చూపకపోవడం ఆ పురుగు అనేది తెగుళ్ళు అనేది నివారించలేకపోతున్నాయి. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే కలుపు మందు వాడేటప్పుడు ఉదాహరణకి చాలా మంది ఇప్పుడు గడ్డి మందు వాడుతున్నారు, కలుపు మందు వాడుతున్నారు. అది ఏం చేస్తుందంటే ఇది ఏదైతే మనం స్ప్రే చేస్తున్నామో దాంట్లో కలిపి కనుక స్ప్రే చేసుకుంటే మనకు అది ఏ దాని మీద అయితే మనం దేని మీద అయితే మనం ప్రయోగిస్తున్నామో ఏ మందు అయినా సరే అదొక 82% పనిచేయడానికి అగ్రి 82 అనేది ఉపయోగపడుతుంది. పురుగు మందు కూడా ఈరోజు మనం స్ప్రే చేసినప్పుడు పురుగు అనేది కింద ఉన్నప్పుడు అది పని చావదు. ఇదేం చేస్తుందంటే ఒక 20 నుంచి 25 రోజుల దాకా ఆ ఆకు స్ప్రెడ్ అయ్యి అలానే మన గమ్ములాగా కత్తుకొని ఉండడం వల్ల ఆ పురుగు 20 నుంచి 25 రోజుల మధ్యలో ఎప్పుడొచ్చినా కానీ దాన్ని ఒకవేళ అప్పుడు వచ్చి అది ఆశించింది అనుకో ఆ పురుగు అనేది అంతరించి చావడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడున్న రైతులు ఏం చేస్తున్నారంటే
ఒక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది గానీ, మనకు పురుగు అనేది ఇవి తెగుళ్ళు ఆహ్, తెగులనేది పోవడం లేదు. ఎందుకు పోవట్లేదంటే ఇది ముఖ్యంగా మన దాంట్లో ఉన్నదేందంటే ముఖ్యమైనది ఇది. ఇంకోటి ఇది ఎట్లా పనిచేస్తదంటే భూమిలో ఉన్న పీహెచ్ లెవెల్‌ని పెంచుతుంది. అంటే భూమిలో ఉన్న కరగని పోషకాలను గాని, కరిగే పోషకాలను గాని పీహెచ్ లెవెల్ అంటే దానికి భూమిలో నుంచి వచ్చే పోషకాలని మొక్క ఆరోగ్యంగా ఉండి తీసుకోవడానికి, ఏర్ల ద్వారా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ భూమిలో ఉన్న పీహెచ్ అంటే పొటాషియం, హైడ్రోజన్‌ను సర్దుబాటు చేస్తుంది. అది సర్దుబాటు అంటే అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఎలాంటి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మొక్కకు ఉపయోగపడుతుంది. అగ్రి 82 అనేది. రెండోదొచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి. ఇది ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువు. ఇది ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువు ద్రావణం. ఇది భూమిలో కరగని లవణాలను కరిగించే లవణాలను వేర్ల ద్వారా మొక్కకు అందించ మొక్క మొక్క ఏర్ల ద్వారా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మొక్క కాండం నుంచి కింది వేర్ల భాగం దాకా మొక్కను ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉంచి భూమిలో ఉన్న పోషకాలు అంటే కరిగే పోషకాలను, కరగని పోషకాలను మొక్క తీసుకొని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలో మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోగాలను, తెగుళ్లను ఎదుగుదలనే శక్తిని మొక్కకు అందిస్తుంది. అంటే మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ రోగనిరోధక శక్తిని కూడా పెంచుకుంటుంది. తెగుళ్ళని బారి నుండి కూడా కాపాడుతుంది. ఇది గనక మనం ఎప్పుడు ప్రతిసారి స్ప్రే చేసినప్పుడు దీన్ని మాత్రం ఉపయోగించుకోవాలి ప్రతి దశలో. దీన్ని 2 రకాలుగా పిలుచుకోవడం. ఒకటి ఇది హ్యూమిక్ ఆమ్లం లేదా పల్విక్ ఆమ్లం. హ్యూమిక్ ఆమ్లం అనేది తగిన మోతాదులో కలిగిన అద్భుతమైన ఉత్పత్తి ఇది. పల్విక్ ఆమ్లం అద్భుతమైన ఉత్పత్తి ఇది. అంటే ఈ 2 గనక భూమిలో గనక స స సమతుల్యంగా లేకపోయినట్టయితే మొక్కకు హెచ్చుతగ్గులనేది వచ్చి తెగుళ్ళనేది ఎక్కువొస్తున్నాయి. అంటే ఈ రెండిటిని సమతుల్యంగా ఉంచుతుంది. పల్విక్ ఆమ్లం అనేది ఏం చేస్తదంటే ఇది ఎప్పుడు గూడా మొక్కని ఏర్ల నుంచి కా కాండం దాకా ఎప్పుడు యాక్టివేట్ ఉంచి ఏర్ల ద్వారా వచ్చే పోషకాలను గాని ప్లస్ తెగుళ్ళను నివారించడానికి భూమిలో ఉన్న పోషకాలను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగోల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రొడక్ట్ అనేది. ఎందుకంటే మన దాంట్లో ఉన్నది ఒక్కటే తెగుళ్ళకు తెగుళ్ళకు ఉపయోగపడేది ఏంటంటే అగ్రి ప్రొటెక్ట్. సార్ వాయిస్ రావడం లేదు సార్. చాలా ఇదిగా అవుతున్నాయి. అంటే మనది ఎలా పనిచేస్తదంటే మన వెస్టిజ్‌లో ఉన్నది ఎలా పనిచేస్తదంటే ఎప్పుడు కూడా ముందుగానే మనం గనక భూమిలో గనక ఏసుకున్నాం అనుకో భూమి నుంచి వచ్చే తెగుళ్ళను గాని ప్లస్ పైనుంచి స్ప్రే చేసుకుంటే గనక పైనుంచి వచ్చే తెగుళ్ళను గాని చాలా చాలా నివారిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా వర్షాలు బాగా హెవీగా ఈసారి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు పత్తి పంటలు గాని, మిర్చి పంటలు గాని, వరి పంటలు గాని చాలా తెగుళ్ళొచ్చినాయి. దీనికి మన రైతులు ఏం చేస్తున్నారంటే బయట కెమికల్స్ తెచ్చి చాలా యూజ్ చేస్తున్నారు. ఒక 2, 3 డేస్‌కి ఒకసారి స్ప్రే చేస్తున్నారు. 2, 3 డేస్‌కి ఒకసారి స్ప్రే చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. కానీ అలాంటి తెగులు మాత్రం నివారణ జరగట్లేదు. ఇది గనక మన దాంట్లో గనక తెగుళ్ళు రాకముందుకే ముందుగా యేసుకుంటే తెగులు రానిది. ఒకవేళ తెగులు వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చిందంటే 10 రోజులకొకసారి ఒక 2 సార్లు గనుక మనం స్ప్రే చేసుకుంటే 100-200% మాత్రం ఎలాంటి తెగుళ్ళనైనా నివారించవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం ఉన్న దశలో ఏందంటే ఇప్పుడు వరి సీజన్ అనేది పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వరికి ఇప్పుడొచ్చేసి దోమపోటు అంటారు, అగ్గి తెగులు ప్లస్ కాండం తొలుచు పురుగులు ఆహ్, ఒక నా రకరకాలుగా తెగుళ్ళు వస్తుంటాయి ఇప్పుడు. అలాంటి తెగుళ్ళని నివారించడానికి మాత్రం నంబర్ 1గా పనిచేస్తాయి. ఇప్పుడు గనక మనం రైతులకు సజెషన్ ఇస్తే అట్లానే పత్తికి చాలా వరకు ఇప్పుడు అంతా ఎర్ర తెగుల్లాగా వచ్చింది. అలాంటి రైతులకు కూడా మనం ఇది సజెషన్ ఇచ్చి అంటే ఎక్కువ హెవీగా వచ్చిన చేనుకు మాత్రం ఒక 2 టైమ్స్ 10-15 రోజుల మధ్యల ఒక 2 టైమ్స్ గనక మనం దగ్గరుండి స్ప్రే చేసి దాన్ని చేస్తే
100% మాత్రం రిజల్ట్ వస్తుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అనేది ఒక చాలా చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఇందులో 16 రకాల పోషకాలు ఉంటాయి. అగ్రి నానోటెక్ అనేది 16 రకాల పోషకాలు ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తున్నాం అంటే భూమిలో ఒకప్పుడు చాలా వరకు ఏం చేసేదంటే పెంటలు పోసేది. పెంట పోయడం ద్వారా రకరకాల పోషకాలు భూమిలో ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు వేసినా కానీ యూరియా వేస్తున్నాం, డిఏపి వేస్తున్నాం, 2-3 రకాల మందులు మాత్రమే తీసుకుంటున్నాం. అలాంటిది భూమి అనేది కూడా ఒక ప్రాణి. దానికి ఏం అవసరం ఏందనేది ఏమైనా తెలుసుకుంటున్నాం మనం. అదే మనకి ఏమైనా కొంచెం ప్రాబ్లం అనిపించిందంటే స్కానింగ్లు, ఎక్స్రేలు, టెస్టులు ఇవన్నీ చేయించుకుంటున్నాం. కానీ ఏ రోజైనా భూమికి మనం టెస్టులు ఇవన్నీ చేయించినామా? చేయించలేదు. దానికి ఏ లోపం ఉంది ఏందనేది కూడా చేయించలేదు. అంటే భూమికి కూడా ఒక 16 రకాల పోషకాలు అవసరం. అంటే కార్బన్ 16 రకాల పోషకాలు అవసరం. అంటే ఈ పోషకాల లోపాలు ఉన్నది ఏమైతే అంటే పంటలు మనం వేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ ఎండిపోవడం, చనిపోవడం, లేకపోతే ఆకులు పల్లగా అవ్వడం, మొక్క ఎదుగుదల లేకపోవడం, పంట దిగుబడి సరిగా రాకపోవడం, పూతలు రాకపోవడం, కాయలు రాకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ పోషకాల లోపాలు అన్నట్టు. ఇలాంటి పోషకాలన్నిటి కూడా 16 రకాల పోషకాలను మొక్కలకు కానీ భూమికి అందించి ఆ పోషకాలు కరెక్ట్ ఉంటే మొక్క యాక్టివ్ ఉండి ఆ భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని మొక్క యాక్టివ్గా ఉంచుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇది పత్రహరితాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుతుంది. పత్రహరితం అనేది యాక్టివ్గా ఉండకపోతే మొక్క చాలా తెగుళ్లకు గురవుతుంది. అంటే మన మొక్క ఎప్పుడు కూడా పత్రహరితం సూర్యరశ్మి ద్వారా పత్రహరితం ఆరోగ్యంగా ఉంటే మొక్క సూర్యరశ్మి ద్వారానే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఆ పత్రహరితం యాక్టివ్ ఉండడం వల్ల భూమిలో నుంచి ఏర్లు పోషకాలను కానీ ఎలాంటి తెగుళ్ళను కానీ రాకుండా భూమిలో ఉన్న వాటర్ని కానీ ప్లస్ పోషకాలను కానీ తీసుకోవడానికి యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యమైనది ఇది. చాలా చాలా వండర్ఫుల్ అని అంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు వేసే ఎరువులలో కానీ ఏమిట్లలో కానీ ఏమో పోషకాలు లేవు. అన్నీ కూడా ఈ పోషకాల లోపాలు వచ్చి చాలా వరకు పంటలు ఎదుగుతలేవు, లాస్ వస్తుందని చాలా మంది రైతులు అంటున్నారు. ఇది కనుక మనం సజెషన్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ అగ్రి గోల్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు మొన్నటి దాకా వర్షాలు చాలా బాగా పడిపోయినాయి. వర్షాలు పడిపోయిన తర్వాత ఏమైందంటే ఒకేసారి పంటలో మార్పిడి వస్తుంది. అంటే తెగుళ్ళు ఆశించడం ప్లస్ మొక్క ఎదుగుదల ఉండకపోవడం ఎన్నో రకరకాలుగా ఉంటుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మొక్క యాక్టివ్గా ఉండడానికి మన అగ్రి గోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒక పంటకి వేసిన తర్వాత ఒక 2-3 సార్లు కనుక స్ప్రే చేస్తే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దీనివల్ల. అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మొక్క బతకడానికి అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రిమాస్. ఈ అగ్రిమాస్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మన దాంట్లో ముఖ్యంగా పంటలో ఒక 50% అధిక దిగుబడినిచ్చే ప్రోడక్ట్ మన అగ్రిమాస్. అంటే ఎలా అంటే ఒకప్పుడు మనకు ఏముండేదంటే మన చేనులలో తేనెటీగలు ఉండేది, తుమ్మెదలు ఉండేది, రకరకాల మంచి చేసే క్రిమి కీటకాలు ఉండేది. కానీ మనం ఇవన్నీ రసాయనిక ఎరువులు, రసాయనిక స్ప్రేలు ఇవన్నీ వాడడం వల్ల ఇప్పుడు ఎక్కడ కూడా తుమ్మెదలు లేవు, తేనెటీగలు లేవు, ఎలాంటివి లేవు. అలాంటప్పుడు పరాగ సంపర్కం జరగాలి కదా మొక్కకి, పువ్వుకి. అంటే అప్పుడు తేనెటీగలు ఒక పువ్వు నుంచి ఒక పువ్వులో వాలి ఇంకో పువ్వుని పోయి వాలేటప్పటికి అప్పుడు పరాగ సంపర్కం జరిగి అప్పుడు పువ్వులు కాయలుగా మారడానికి ఉపయోగపడేది. ఇప్పుడు అలాంటివి లేవు కదా. అలాంటివన్నీ అంతరించిపోయినాయి కాబట్టి అందుకే మన పంట దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. పూతలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. ముఖ్య కారణం ఇది. అయితే మనకు ఇది ఎక్కువ పువ్వులు రావడానికి ప్లస్ పువ్వులలో ఆడి పువ్వులు, మగ పువ్వులు 2 పువ్వులు ఉంటాయి కాబట్టి సంతానోత్పత్తిని ఎక్కువ ఉత్పత్తి చేసి ఆడి పువ్వులు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసి ఎక్కువ పువ్వులు వచ్చిన పువ్వుని ఎక్కువ కాయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి పంట దిగుబడిని బాగా పెంచుతుంది. పంట నాణ్యతను, పరిమాణాన్ని కూడా పెంచుతుందండి. చాలా చాలా వండర్ఫుల్ అద్భుతమైన ప్రొడక్ట్ అంటే అగ్రిమాస్. ఇది నెక్స్ట్ ఏ విధంగా ఎప్పుడెప్పుడు వాడాలనేది కూడా చెప్తాను. మామూలుగా బేసిక్ ఇప్పుడు ఏంటంటే ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది అన్నట్టుగా నేను బేసిక్గా చెప్తున్నాను లీడర్స్. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసి అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్. గ్రాన్యువల్స్ అనేది ఇందాక చెప్పాను కదా, హుమిక్ లిక్విడ్ అనేది సేమ్. అదేమో హుమిక్ లిక్విడ్ ఏమో స్ప్రే చేసుకుంటాం, గ్రాన్యువల్స్ అనేది భూమి నుంచి చేసుకుంటాం. అంటే రెండు సేమ్ గా పనిచేస్తాయి. అంటే అదేమో గ్లూకోజ్ మాదిరిగా మనం పైనుంచి తీసుకుంటాం స్ప్రే అనేది. ఇది భూమి నుంచి చేసుకుంటే భూమిలో ఉన్న పోషకాలు అంటే భూమిని ఇప్పుడు చాలా వరకు ఏం చేసాం, యూరియా డిఏపి వేసి 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 ఏం చేసాం అంటే భూమిని మొత్తం రసం పీల్చేసి ఒక స్ట్రా వేసి మనం కనుక ఆ కొబ్బరి బొండలు వాటర్ తాగినట్టుగా భూమిలో ఉన్న పోషకాలను మొత్తం లాగేస్తున్నాం మనం యూరియా డిఏపి వేసి. ఆ పోషకాలు లాగడం వల్ల భూమి అంతా ఉప్పుగా అయిపోయి ఇప్పుడు అందులో ఉన్న సారం అనేది ఏ మాత్రం లేకుండా భూమి అనేది బిర్రుగా అయిపోయింది. భూమి బిర్రుగా అయిపోవడం వల్ల ఏరు వ్యవస్థ ఎక్కువ డెవలప్ కాక పంటలు పండడం ప్లస్ మొక్క ఎదగడం కూడా చాలా చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఒకప్పుడు మంచి న్యాచురల్ గా మనం అన్ని పంటల మనకు అప్పుడు ఎంత వ్యవసాయ ఆ, దేశం కాబట్టి అందరు వ్యవసాయం మీద ఆధారపడే కాబట్టి పాడి పరిశ్రమ అనేది ఎక్కువ ఉండేది. పాడి పరిశ్రమ ఉండడం వల్ల అప్పుడు మనకు ఆ పెంటల ద్వారా పెంటలు వేసి పంటలు పండించుకునేది. ఆ పెంట వేయడం వల్ల చాలా వరకు ఏంటంటే భూమిలో రకరకాల పోషకాలు అంటే భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అప్పుడు మనం దొరికేది భూమికి. ఇప్పుడు ఏం చేస్తామంటే భూమిలో పెంటలు వేయకుండా యూరియా డిఏపి వేయడం వల్ల దాంట్లో ఉన్న ఉన్న సారాన్ని మాత్రమే లాగుతున్నాం కానీ మనం కొత్తగా దాంట్లో ఏమి వేయట్లేదు. అంటే ఉదాహరణకి ఒక మొక్కకు కావలసిన పోషకాలు అనేది అందించలేకపోతున్నాం. ఇంకోటి ఏం చేస్తామంటే హెవీగా ఒకప్పుడు మనం ఎద్దులతోని దున్నినప్పుడు పంటలు బాగా పండేది, భూమి ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు మనం ఎక్కువ ఏం చేస్తున్నాం అంటే ట్రాక్టర్లు హెవీ ట్రాక్టర్లు పెట్టి దున్నడం ద్వారా భూమిని ఎంత దున్నుతున్నామో అంత ఎక్కువ బిర్రుగా చేస్తున్నాం, అంత గట్టి పడుతుంది. అంటే ఒక ఒక ఫీటు అర ఫీటు మాత్రమే దున్నుతాం మనం. అలాంటిది దాన్ని తొక్కడం వల్ల లోపల ఉన్న మొత్తం భూమి కూడా బిర్ర అయిపోయి లోపల ఉన్న పోషకాలు మాత్రం బయటికి రాకుండా ఎంతవరకు అయితే దున్నుతున్నామో అంతవరకే ఏరు పోతుంది, అంతవరకే పోషకాలు. అంటే ఎప్పుడు ఒకే దగ్గరికి పోయినప్పుడు ఏరు అక్కడ వరకు మొత్తం ఖాళీ ప్లేస్ అయిపోయింది. అంటే పోషకాలు మినరల్స్ కావాల్సిన మొక్కకు కావాల్సిన ఇలాంటివి కూడా లేకుండా అయిపోయినాయి. అందువల్ల మన దాంట్లో ఉన్న గ్రాన్యువల్స్ ఏం చేస్తాయంటే ఎర్రల మాదిరిగా అంటే భూమిలో చల్లితే భూమిని మళ్ళీ గుల్లబారుస్తుంది. అంటే ఒకప్పుడు భూమిలో ఎర్రలు ఉండేది, ఎర్రలు ఉండడం వల్ల ఏమయ్యేదంటే వర్షాలు పడ్డప్పుడు పైకి వచ్చే వర్షాలు లేనప్పుడు భూమి నుంచి లోపలికి చొచ్చుకొని పోయి భూమిలో ఉన్న పోషకాలను సారవంతమైన పోషకాలను మినరల్స్ అన్ని కూడా బయటికి తీసేది. ఆ బయటికి తీయడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు దొరికేది. అప్పుడు చాలా వరకు ఈ యూరియా డిఏపి అనేది వాడకపోతుండే, ఏదైనా పెంటలు పశువు. ఇంకోటి మేము చాలా వరకు రైతులు ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఒక రోజు వర్షం పడిందంటే ఒక వారం రోజుల దాకా భూమి అనేది ఆరకపోతుండే. ఎందుకంటే అప్పుడు భూమి పొల్యూట్ లేదు, భూమిలో ఎలాంటి రసాయనిక ఎరువులు వాడలే కాబట్టి అంత బాగా నాణ్యతంగా ఉండేది. సమ్మర్ లో గనక కూడా మనం దాని యొక్క ఎక్కడైనా గుంట తీస్తే భూమి ఒక 2 ఫీట్లు గనక మనం తీస్తే ఆ పచ్చి పచ్చి మట్టి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వర్షం పడిన తెల్లారి మళ్ళా తెల్లారికే భూమి అనేది మొత్తం ఆ ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది అంటే భూమిలో జిగు అనేది లేదు, మొత్తం ఉప్పుగా అంటే బూడిది మాదిరిగా అయిపోయింది. మనం యూరియా డిఏపి వేసి వేసి ఏమైందంటే భూమిలో ఉన్న సారాన్ని అంతా కోల్పోయి పట్టుదలని కోల్పోయి మొత్తం బూడిదిగా ఉప్పు అయిపోయింది. ఆల్రెడీ మనకు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే రాబోయే ఒక 20-30 సంవత్సరాల వరకు తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి భూమిలో కూడా మన పంట పండ సిచ్యువేషన్ ఏర్పడుతుందని ఆల్రెడీ మనకు హెచ్చరిస్తున్నారు. కానీ మనం మాత్రం వినట్లేదు. అయితే మనది గనక మనం సజెషన్ ఇస్తే హిస్టరీలో ఉన్న అగ్రి గ్రాన్యువల్స్ గనక సజెషన్ ఇస్తే ఒక 3 ట్రాక్టర్ల పెంట గనక పోసి ఎంత పని చేస్తుందో ఒక గ్రాన్యువల్స్ బ్యాగ్ అంత పని చేస్తుంది లీడర్స్. చాలా వరకు మన మన రైతులు మన లీడర్స్ అంతా వాడిస్తున్నారు. దాని గురించి అందరికీ తెలుసు, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఒక 3 ట్రాక్టర్ల పెంట పోస్తే ఎంత పని చేస్తుందో ఒక అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీల బ్యాగ్ అంత పని చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే ఎర్రలాగా చొచ్చుకుపోయి భూమిలో భూమిని మొత్తం గుల్లబార్చి ఏరు వ్యవస్థను ఎక్కువ డెవలప్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు మనం వేసే డిఏపి కానీ యూరియా కానీ ఏం చేస్తుంది అంటే ఒకటే తల్లి వేరును మాత్రమే పెంచుతుంది, చక్కగా చక్కగా లోతుగా వెళ్ళిపోతుంది. ఆ తల్లి వేరు ఒక్కటి పెరగడం వల్ల మొక్క కూడా పైన చక్కగా వచ్చి ఫంగల్ సైడ్ బ్రాంచెస్ రాక మనకు పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది. అందరు ఎందుకు మనకు పంట తక్కువ వస్తుంది అంటే ఇది లీడర్స్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది మన అగ్రి గ్రాన్యువల్స్ కనుక యూజ్ చేస్తే సైడ్ వేర్లు ఎక్కువ వస్తాయి. సైడ్ వేర్లు ఎక్కువ రావడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ అంటే పిలకలు కానీ కొమ్మలు కానీ ఎక్కువ వస్తాయి. మనకు ఇవన్నీ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనకు
అగ్రి ఆక్వాజెల్ చాలా చాలా ముఖ్యమైన ప్రొడక్ట్ అండి ఇది. ఎలా అంటే ఒకప్పుడు పూర్వం మల్లు ద్వారా నీళ్లు పారబెట్టేది. అంటే ఒక మడి లాగా తయారు చేసి మడి మొత్తాన్ని నీళ్లు పెట్టేది. తర్వాత కాలువ ద్వారా పెట్టడం జరిగింది. ఆ తర్వాత డ్రిప్ సిస్టమ్, ఆ తర్వాత స్ప్రింక్లర్లు, అలా అలా రకరకాలుగా మనకు మారే కాలానికి అనుగుణంగా మారుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకు తీసుకొచ్చిన వెస్టీజ్ ప్రొడక్ట్ ఏందంటే అగ్రి ఆక్వాజెల్. ఇది చాలా చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. ఎలా అంటే అతివృష్టి, అనావృష్టి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి. హెవీగా పడ్డాయి వర్షాలు. ఇట్లా హెవీగా పడ్డప్పుడు ఏమైందంటే వేరు వ్యవస్థ అనేది చాలా ఖరాబ్ అయిపోయి పంటలు చాలా తెగుళ్ళ బారిన పడ్డాయి. ఇలాంటి సమయంలో గనుక మనం యూజ్ చేసుకుంటే మన అగ్రి ఆక్వాజెల్, వర్షం ఎక్కువైనప్పుడు దాన్ని అదిమి పట్టి అంటే ఒడిసి పట్టి భూమిలోకి ఎక్కువ వాటర్‌ని ఇంకిపోకుండా ఒక 50% వాటర్‌ని అదిమి పట్టుకొని మొక్కకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది మాత్రం వదిలిపెడుతది. అలా అలా తీసుకోవడం, వర్షం పడ్డప్పుడు భూమిని బిర్రు చేస్తది. వర్షం పోయిన తర్వాత దాన్ని మళ్ళా లూజ్‌గా అయ్యి ఆ ఎక్కడైతే స్టోరేజ్ చేసిందో ఆ వాటర్‌ని మొత్తం మళ్ళీ ఈ వేరుకు అందించడం జరుగుతుంది. ఇంకోటి, భూమిలో ఉన్న పోషకాలను కూడా మొక్క తీసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. మొక్కని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే వర్షం లేనప్పుడు చాలా వరకు ఇప్పుడు వర్షాలు మనకు కురిసినన్ని రోజులు ఒక నెలలో తరబడి కురిసిపోతున్నాయి. తర్వాత మళ్ళీ రావడం లేదు. అలా కొట్టి కొట్టి వర్షం పోయిన తర్వాత ఎమ్మటే మనకేమైతుందంటే మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఇది గనక మనం యూజ్ చేస్తే ఒక నెల నుంచి నెల 15 రోజుల దాకానైనా వర్షం లేకపోయినా గానీ ఇది మొక్కకు ఎప్పుడు కూడా అతే తేమని చెమ్మని ఉంచుతుంది. చాలా వరకు నేను యూజ్ చేపించాను. దాని అనుభవంతో చెప్తున్నాను. దీని రిజల్ట్ అద్భుతంగా ఉంటది. బయట వాడని మొక్కలు అన్నీ కూడా ఎండిపోతున్న సమయాల్లో ఇది మాత్రం మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంచుతది. చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్క చేనుకు సజెషన్ ఇయ్యండి. చాలా చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ ఇది. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ మనం ఎలాగా యూజ్ చేయాలి? ఎట్లా అనేది ఎన్ని దశలుగా ఉంటాయి మన దాంట్లో అనేది ఒక్క నిమిషం. లీడర్స్, ఇప్పుడు చాలా వరకు మనకు ఎందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం కరెక్ట్‌గా ఏ దశలో ఎట్లా ఎట్లా ఎన్ని ఏది దశలో ఏమేమి వాడాలనేది మనకు తెలియకపోవడం. అంటే ఎలా భూమికి కావాల్సినవి ఏమేమి ఉంటాయి, ఎట్లా వాడాలి అనేది మనం సజెషన్. రైతులు ఒకప్పుడు నా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎలాంటి తెగులు లేకపోతుండే. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం పాటించవలసినవి. అంటే మనం చాలా వరకు రైతులు ఇప్పుడు ఏం చేస్తారంటే తెగులు వచ్చిన తర్వాతనే స్ప్రేలు చేయడం జరుగుతుంది. పురుగు వచ్చిన తర్వాతనే పురుగు మందు కొట్టడం జరుగుతుంది. అంటే రోగం వచ్చిన తర్వాతనే రోగం వచ్చిన మందుగా ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇవి వచ్చిన తర్వాత చేస్తే చాలా లేట్‌గా పోవడం జరుగుతుంది. పంట నష్టం జరుగుతుంది. ప్లస్ మన ఖర్చు కూడా పెరుగుతుంది. అయితే ముందుగా మనం ఏదైనా గాని ఫస్టే కంపల్సరీగా ఒక 6 దశలుగా మనం ఖచ్చితంగా పాటిస్తే మనకు ఖర్చు తక్కువొస్తుంది. దిగుబడి ఎక్కువొస్తుంది. అవి ఏంటి అంటే ఒకటి విత్తన శుద్ధి ప్లస్ నేల చికిత్స అంటే సాయిల్ అప్లికేషన్. ఇంకోటి, మొక్క నాటిన 25 రోజుల తర్వాత, నాలుగవదొచ్చేసి మొక్క నాటిన 45 రోజుల తర్వాత, ఆహ్, ఐదవదొచ్చేసి పంట పూతకు వచ్చిన 10 లేదా 15 రోజుల తర్వాత, ఆరవదొచ్చేసి పూతకు వచ్చిన 10 లేదా 15 రోజుల తర్వాత. ఇవి గనక మనం ఈ 6 దశలు గనక ఖచ్చితంగా మనం పాటిస్తే, రైతులను గనక పాటించగలిగితే 100కు 100% మనం ఆహ్, ఖర్చు తగ్గుతుంది. ప్లస్ దిగుబడి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇవి ఎలా చేయాలంటే ఫస్టొచ్చేసి విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సీడ్ అనేది ఎక్కడనో తయారవుతుంది. ఎక్కడి నుంచో వస్తుంది. చాలా చాలా వైరస్‌లు ఇవన్నీ మనకు ఫస్ట్ విత్తనం కానించే స్టార్ట్ అవుతుంది. విత్తన శుద్ధి అనేది ఏం చేయాలంటే ఉదాహరణకి మనం ఒక కిలో విత్తనాలు గనక తీసుకుంటే మన దాంట్లో అగ్రి ప్రొటెక్ట్ 10 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్, 10 మిల్లీ లీటరు అగ్రి హ్యూమిక్ లిక్విడ్, కిలో విత్తనాలు కలుపుకొని గనక మనం అంటే విత్తనాలు ఏసే ముందు ఒక కిలో విత్తనాలకు 10 గ్రాముల ప్రొటెక్టు, ఒక మిల్లీ లీటర్ హ్యూమిక్ లిక్విడ్ వాటర్‌లో తీసుకొని, మనం ఈ విత్తనాలు ఏసే రోజు అంటే ఈ రోజు ఏస్తే మనం ఒక 2, 3 అవర్స్ ముందు మనం ఆ నీటిలో గనక ఏసి విత్తనాలని అందులో కలుపుకొని
తీసి మళ్ళీ ఏం చేయాలంటే నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటే మన విత్తన శుద్ధి అవుతది. విత్తన శుద్ధి వల్ల మనకు విత్తనాల నుంచి వచ్చే ఎలాంటి వైరస్ గాని, ఫంగస్ గాని రాకుండా ఉపయోగపడుతుంది. ముందుగా ఎలా అంటే ఉదాహరణకి ఇది ఒక 3 కేజీల విత్తనాలున్నాయనుకో 30 గ్రాముల అగ్రి ప్రొటెక్ట్, 30 గ్రాముల అగ్రి హ్యూమిక్ లిక్విడ్ యేసుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. రెండోదొచ్చేసి నేల చికిత్స అంటే సాయిల్ అప్లికేషన్ అంటాం దీన్ని. ఇది నేల చికిత్స అంటే లాస్ట్ మనం రైతులు దున్ని ఒక లాస్ట్ చివరి దశలో చివరి దుక్కి దున్నుకునే సమయంలో చివరి దున్నకం అంటాం మనం. మనం విత్తనాలు వేసే ముందు ఒక 3 సార్లు 4 సార్లు దున్నుకోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో లాస్ట్ దున్నకం ఈ రోజు ఇప్పుడు దున్ని విత్తనాలు వేస్తాం అనుకున్న సమయంలో ఏమేమి యూజ్ చేయాలంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ 5 కేజీలు ఒక ఎకరానికి, ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ 500 గ్రాములు ఒక ఎకరానికి, అగ్రి ఆక్వాజెల్ 1 లేదా 2 కేజీలు అంటే ఎకరానికి కేజీ నుంచి 2 కేజీల దాకా యూజ్ చేయొచ్చు. ప్రతి చివరి దుక్కిలో అంటే ఇక లాస్ట్ దున్నేసినాం ఇది అయిపోయింది విత్తనాలు వేస్తాం అనుకున్న సమయంలో ఇది కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే భూమి నుంచి వచ్చే తెగులని అంటే ముందుగా మొక్క మొలిచినప్పటి నుంచి ఎలాంటి తెగుళ్ళు కూడా ఆశించదు అన్నట్టు. మొక్క పుట్టిన కానించే ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి తెగుళ్ళు భూమి నుంచి కానీ వచ్చే వైరస్ కానీ ఫంగస్ కానీ రానియకుండా చేస్తుంది. ప్లస్ ఇంకోటి మూడోది వచ్చేసి మొక్క నాటిన 25 రోజుల తర్వాత చాలా వరకు ఏం చేస్తారంటే మనం విత్తనాలు నాటిన తర్వాత మొక్కలు నాటిన తర్వాత ఇప్పుడు మంచిగానే ఆరోగ్యంగా ఉందిలే ఎందుకు అవసరం ఎందుకు ఖర్చు వేస్ట్, టైం వేస్ట్, ఎందుకు ఏమన్నా తెగుళ్ళు వస్తే కొట్టాలి ఇప్పుడే ఎందుకులే కొట్టేది అన్నట్టుగా చాలా మంది రైతులు నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనం మిస్టేక్ చేసేది ఎక్కడంటే ఇక్కడే చాలా వరకు వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటాం. ఆ వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే మొక్క ఎదుగుదల అయిపోతుంది. ప్లస్ అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. అయితే ముందుగానే మనం గనక ఉదాహరణకి మనం ఏం చేసాము కరోనా సమయంలో మనం ముందుగానే రాకుండానే కరోనా వ్యాక్సిన్ అనేది ఇప్పించుకున్నాం. అయితే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మొక్కకి నాటిన 25 రోజుల తర్వాత కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఏమేమి స్ప్రే చేసుకోవాలంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఒక ఎకరానికి వచ్చేసి 250 మిల్లీ లీటర్స్, అగ్రి ప్రొటెక్ట్ 250 గ్రాములు అంటే 250 గ్రాములు, అగ్రి గోల్డ్ లేదా అగ్రి ప్రొటెక్ట్. అంటే ఉదాహరణ ఇక్కడ గమనించాల్సింది ఏంది లీడర్స్ అంటే అగ్రి ప్రొటెక్ట్ కానీ మనం సజెషన్ ఇస్తే అగ్రి గోల్డ్ ఇవ్వకూడదు. అగ్రి గోల్డ్ కనుక సజెషన్ ఇస్తే అగ్రి ప్రొటెక్ట్ వాడకూడదు. ఈ రెండిటి ఒకటి వ్యత్యాసం గుర్తుపెట్టుకోవాలి. రెండిట్లలో ఏదన్నా ఒకటి మాత్రమే తీసుకోవాలి. ప్లస్ 100 గ్రాములు అంటే మనం ఉదాహరణకి ఏంటంటే ఒక ఎకరానికి ఇప్పుడు ఉదాహరణ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అగ్రి 82 ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే దేని మీద అయితే స్ప్రే చేస్తున్నామో దేని మీద అయితే ప్రయోగం చేస్తున్నామో అది 82% దాని మీదనే పనిచేయడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మొక్కని ఎప్పుడు గ్రీన్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అగ్రి 82 అనేది. ఇది కంపల్సరీ ఒక ఎకరానికి 100 గ్రాములు మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి. ఇందులో ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం గమనించాల్సింది అగ్రి 82 అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల కొన్ని పంటలలో మార్పులు చెందుతాయి. అంటే పంట ఎర్రగా అవ్వడం జరుగుతుంది. దానివల్ల కానీ ఎలాంటి హాని ఏముండదు కానీ కాకపోతే మనకేంది రైతులు ఏమంటారంటే చేను ఎర్రగా అయిపోయింది ఏదో ప్రాబ్లం వచ్చింది మీ మందు వాడడం వల్ల అని అంటారు. ఇది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎకరానికి వచ్చేసి మనం 100 గ్రాములు 100 ml మాత్రమే ఇది ఇవ్వాలి. ఇంకోటి మనకు చాలా మంది రైతులు ఏం చేస్తామంటే మనం డిఏపి యూరియా చేసేటప్పుడు కూడా సజెషన్ ఇస్తాం మన రైతులకు ఈ అగ్రి 82 కలిపి చల్లుకోమని. అప్పుడు కూడా ఏం చేయాలంటే 50 కేజీల డిఏపికి కానీ 50 కేజీలు కనుక మన రైతు యూజ్ చేసే ఎకరా పొలంలో ఒక 100 ml మాత్రమే సజెషన్ ఇవ్వాలి. మనం చల్లుకోవడానికి కూడా 100 ml మాత్రమే సజెషన్ ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాలుగవది వచ్చేసి పంట వేసిన 45 రోజుల తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పంట వేసిన 45 రోజుల తర్వాత ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా పంట వేసిన 45 రోజుల తర్వాత అంటే ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ రైతులు ఏం చేస్తారంటే 25 రోజుల తర్వాత కాదు నెల 2 నెలల తర్వాత స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ 45 రోజుల తర్వాత 45 రోజుల తర్వాత కనుక మళ్ళీ మనం ఏ తెగులు వచ్చినా రాకపోయినా కనుక మనం స్ప్రే చేసుకుంటే చాలా చాలా ఆరోగ్యం ఉంటుంది. అది కూడా అక్కడ ఏమేమి యూజ్ చేయాలంటే మళ్ళీ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఎప్పుడు కూడా స్ప్రే చేస్తున్నాయి. ఎందుకంటే అది ఎప్పుడు మొక్కని యాక్టివ్గా వస్తుంది.
చాలా చాలా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది ఎప్పుడు ప్రతిసారి కూడా మనం సజెషన్ ఇవ్వాలి. మళ్ళీ వచ్చేసి అప్పుడు మళ్ళీ ఏమేమి తీసుకోవాలంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి ప్రొటెక్ట్ లేదా గోల్డ్, మళ్ళీ అగ్రి 82 ఇది గనక స్ప్రే చేయాలి. ఇంకోటి దీంట్లో ముఖ్యంగా ఏందంటే అగ్రి నానోటెక్. నానోటెక్ అనేది కంపల్సరీ యూజ్ చేపియాలి మనకు మూడో దశలో. ఎందుకంటే అప్పటికి మొక్క అనేది కొంచెం ఒక ఎదుగుదలకు వచ్చేస్తది. అప్పుడు మనకు పోషకాల లోపాలు ఉండడం వల్ల మనకు అప్పటికి చేంజ్ అవుతుంటాయి. మొక్కలలో కొన్ని ఆహ్, ప పసుపచ్చ కలర్‌లో అవ్వడం, ఆకులు కొన్ని మచ్చలు మచ్చలుగా ఏర్పడడం, ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే పోషకాల లోపం వస్తుంటది కాబట్టి కంపల్సరీ మనకు పోషకాలు అప్పుడు అవసరం. ఎందుకు మొక్క ఎదిగే దశలో ఉంటది కాబట్టి అగ్రి నానోటెక్ అనేది కంపల్సరీ ఇస్తే పోషకాల సవరణ జరిగి మొక్క ఎక్కువగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు గూడా ఎంత అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి ఒక్కటి గూడా మన అగ్రి 82 గాని, అగ్రి ప్రొటెక్ట్ గాని ఎంత ఇయ్యాలంటే ఎకరానికొచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనకెట్లా ఎంత లేదన్నా ఒక 8-10 పంపులు యూజ్ చేసుకుంటారు రైతులు. ప్రతి ఒక్క రైతు గూడా ఎకరానికి 8-10 పంపులు యూజ్ చేస్తారు గాబట్టికే కంపల్సరీ మనం ఇచ్చేది ఏందంటే 250 మిల్లీ లీటర్లు అగ్రి హ్యూమిక్ లిక్విడ్, 250 గ్రాములు అగ్రి ప్రొటెక్ట్ లేదా అగ్రి గోల్డ్ అయితే 100 గ్రామ్సే. 100 గ్రామ్ ప్యాకెట్ ఉంటది. 100 గ్రామే ఇవ్వాలి. ఆ అగ్రి ప్రొటెక్ట్ గాని, అగ్రి గోల్డ్ గాని. లేదా అగ్రి నానోటెక్ ఇది 250 గ్రామ్స్ ఇయ్యాలండి. ఒక ఎకరానికొచ్చేసి 250 గ్రామ్స్ ఇది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన దశ ఇది ఏందంటే పంట పూతకి వచ్చే 10 లేదా 15 రోజుల ముందు. మనకు ఆల్రెడీ అర్థమవుతుంటది. మొక్క పూత దశలో వచ్చింది అని చాలా మంది అనుకుంటారు. ఈ ఈ ముఖ్యమైన దశలో మాత్రం ఏమేమి స్ప్రే చేయాలంటే అగ్రి ఎముక్ 250 మిల్లీ లీటర్లు, అగ్రిమోస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పూతకొచ్చే దశలో అగ్రిమాస్ అనేది కంపల్సరీ ఇప్పటివరకు చెప్పాను కదా లీడర్. ఒక పంట పండడానికి ఒక 50% పంట దిగుబడిని పెంచడానికి చాలా ముఖ్యమైనది ఇదే. ఎందుకంటే హార్మోన్ ఇన్‌బాలెన్స్ చేసి పూతలు ఎక్కువ రావడానికి ఉపయోగపడేది అగ్రిమాస్ కాబట్టి కంపల్సరీ ఇప్పుడు అగ్రిమాస్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ అగ్రి 82 100 మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి కనుక మనం సజెషన్ ఇస్తే ఎందుకంటే పూత దశ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే మనం ఈ హార్మోన్ ఇన్‌బాలెన్స్ గాని ఇది సవరించడానికి అగ్రిమాస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకు చాలా పూత రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరో దశ. పూతకి వచ్చిన లేదా పూతకి వచ్చిన 10-15 రోజుల మధ్యల. పూతకొచ్చే ముందు ప్లస్ పూత పూసిన తర్వాత 10-15 రోజుల మధ్యల కనుక మనం ఖచ్చితంగా ఇది మళ్ళీ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 250 గ్రాములు, అగ్రిమాస్ 250 గ్రామ్స్. అగ్రిమాస్ 250 ఎంఎల్ లేదా ఇప్పుడు అగ్రి గోల్డ్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే అగ్రి గోల్డ్ కూడా అగ్రిమాస్ లాగానే పనిచేస్తది. ఎందుకంటే పంట కాయని సైజును పెంచడానికి ప్లస్ పరిమాణాన్ని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతది. ఈ 6 దశలు గనక మనం ఖచ్చితంగా రైతుకు చెప్పి పాటించగలిగితే మనకు రైతు ఆశించిన దిశలుగా పంట అనేది వస్తుంది. ఎందుకంటే నేను చాలా వరకు ఇప్పుడు వాడిపించడం జరిగింది. మిర్చి గాని, పత్తి గాని, వరి గాని, ప్లస్ చెరకు గాని ఇవన్నీ నేను వాడిపించిన దశలు మాత్రం చెప్తున్నా లీడర్స్. ఎందుకంటే ఉదాహరణకి మొన్న నేను ఒక రైతుకి వరికి వాడిచ్చాను. అయితే వాళ్ళు గూడా నమ్మలేదు ఫస్టు. నా నా నేనుగా సొంతంగా నేనేం చెప్పానంటే ఇదేమన్నా తేడా అయితే నేనే బాధ్యుడిని, నేనే భరిస్తా అన్నట్టుగా ఆ రైతుకు భరోసా ఇయడం వల్ల జస్ట్ ఒక 3 ఎకరాలకి ఎంత అంటే 3 బ్యాగులు వాడాను. గ్రాన్యువల్స్. ఏం వాడలే 82 ఒకటి, గ్రాన్యువల్స్ ఒకటి వాడడం జరిగింది. నేను ఆల్రెడీ అది వీడియో తీసి పెట్టాననుకుంటా గ్రూప్‌లో పెట్టాను. ఎంత అంటే బయట మన ఫెర్టిలైజర్ యూరియా, డీఏపీ వాడిందేమో 21 పిలిక వస్తే మనది 50-59 పిలకలొచ్చినాయి లీడర్స్. అలా ఆ రైతు గూడా నేను ఆల్రెడీ దాన్ని మొక్కని అందులో ఒక మొక్కని, ఇందులో ఒక మొక్కని ఆ రైతే ఆహ్, ఎన్ని పిలకలొచ్చినాయని లెక్క పెడితే బయట వాడిన ప్రొడక్ట్స్‌కు 21 పిలకొస్తే మన దాంట్ల 50-59 పిలకలొచ్చినాయి. అంటే ఎంత ఎక్కువ దిగుబడొస్తదో ఎంత వస్తదో చూడండి ఒకసారి మీరు. అలా ప్రతి ఒక్కరి గూడా మనం సజెషన్ ఇస్తే రైతుకు మాత్రం ఇంకోటి మేజర్‌గా మనం చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి ఇచ్చి మళ్ళా రైతును మందలిస్తలేం మనం. మళ్ళీ పోయి కలవట్లేదు. ఏం జరిగిందని గూడా అడగట్లేదు. మనం అడగకపోవడం వల్ల వాళ్ళకి ఎంత రిజల్ట్ వచ్చినా గాని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కంపల్సరీ ఒక రైతుకి గనక మనం రిఫర్ చేసినామంటే మళ్ళీ వెళ్ళాలి. అది రిజల్ట్ వచ్చినా రాకపోయినా
ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది అని మనం గనక తీసుకుంటే ఆ రైతు ఒక్కసారి వాడిన రైతు ఏడికిపోతాడు మళ్ళీ. ఎందుకు వాడతాడు అవన్నీ బయటివి? వాడడు కదా! మనం అది చూపించాలి కదా! ఒక భరోసా ఇయ్యాలి కదా మన రైతుకి. మన చాలా మంది రైతులు మన లీడర్స్ మనం చేసే మిస్టేక్ ఏందంటే ఆ రోజు మాత్రం సజెషన్ ఇస్తున్నాం. ఏదో తీసుకొని ఇచ్చేస్తున్నాం. మళ్ళీ అక్కడికి పోవడం లేదు. అతన్ని ఏమైంది? ఏందని కూడా రిజల్ట్ రివ్యూ తీసుకోకపోవడం వల్ల మనం చేసే మిస్టేక్ చాలా ఇది. ఎవరు కూడా మనం ఒక రైతుకు రిఫర్ చేసినామంటే ఖచ్చితంగా అది రిజల్ట్ వచ్చినా రాకపోయినా వచ్చిందంటే ఎలా వచ్చిందో దాన్ని వాళ్ళకి వివరించాలి. రాలేదంటే ప్రాబ్లమ్ ఏందో చెప్పాలి. అలా చెప్పి మనం ఎమ్మటుండి వాళ్ళకు ఒక్కసారి గనక మనం వాళ్ళకి రిజల్ట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు నా అండర్‌లో నేను చాలా మందికి మిర్చికి గాని, వరికి గాని, పత్తికి గాని చాలా యూజ్ చేపించిన. చాలా చాలా వండర్‌ఫుల్ రిజల్ట్ వస్తున్నది. లీడర్స్ సార్ విజయ్ సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ సార్. నిజమే సార్. చాలా వరకు మనం చేసే మిస్టేక్ అల్లా ఏదో మనకు పీవీలు రావాలన్నా కొంతమంది చేసే మిస్టేక్ ఏందంటే ఒకసారి ఇస్తున్నారు. కాకుంటే ఇచ్చినామంటే ఆ రైతుకు మన వల్ల ఆ పంట చేతికొచ్చే వరకు మనకు అందుబాటులో ఉండి ఎనీ టైమ్ ఆయనకు 20 రోజులు, ఈ 15 రోజులు, 45 డేస్ ఇలా మనం టైమ్ టు టైమ్ వాళ్ళకి సజెషన్ ఇస్తే మాత్రం సక్సెస్ అవుతారు. కానీ కొద్దిమంది లీడర్స్ కొన్ని మిస్టేక్స్ వల్ల కొద్దిమంది మన మన ప్రొడక్ట్ వాడాలంటే భయపడుతున్నారు. యెస్ సార్. అదే ఎక్సలెంట్. నేను అదే చెప్తున్నా కదా సార్. చాలా వరకు మనం ఇస్తున్నాం. వాళ్ళకి కరెక్ట్ యెస్. సజెషన్ ఇయ్యకుండా వాళ్ళు ఏదో టైంల కంపల్సరీ మనం ఇచ్చినామంటే వాళ్ళు యూజ్ చేసిర్రా లేదా? ఏ టైంలో యూజ్ చేసిర్రు అనేది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇదే సార్. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా! ఖచ్చితంగా టైమ్ టు టైమ్ మనం అక్కడ ఫీల్డ్‌కెళ్ళి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ కాదు. వాళ్ళకి ఇది కాదు. ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తది? ఎందుకు పనిచేస్తది? దానికి దీనికి వ్యత్యాసం గనుక చెప్పి మనం ఇచ్చిన తర్వాత ఎమ్మటే వాళ్ళు యూజ్ చేసారా లేదా? మీరు ఒకవేళ రిజల్ట్ రాలేదంటే మీరు ఏ దశలో యూజ్ చేశారు సార్? ఎట్లా యూజ్ చేశారని మనం వాళ్ళకి గనుక తీసుకుంటే 100% రిజల్ట్ వస్తది. ఆ రైతుకు మన మీద నమ్మకం కలుగుతది. ప్రొడక్ట్ కంపల్సరీ వాడుతున్నారు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా మంది రైతులు ఏ ఒక్క రైతు గూడా నేను ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు రిజల్ట్ రాలేదు. మీది ఫెయిల్ అయిందని ఇంతవరకు ఏ రైతు నుంచి కూడా నాకు రాలేదు సార్. యెస్. సూపర్ సార్. ఎందుకంటే మనం మీరు రైతు ఎమ్మడే ఎప్పుడు 24 గంటలు అతనికి అందుబాటులో ఉండి, తనకి ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఏంటి అనేది సజెషన్ ఇవ్వడం వల్ల ఈరోజు మీకు ఆ రిజల్ట్ వచ్చింది. లీడర్స్ ఒకసారి ఇనండి సార్ చెప్పిన సెషన్. ఎక్సలెంట్ సార్. చాలా వండర్‌ఫుల్. ఒక రైతుకు మనం మేలు చేశామంటే, ఆ ఆనందం ఎలా ఉంటదంటే, నిజంగా ఇక్కడ మన ప్రపంచంలో ఒక రైతే ఒక కష్టపడి 6 నెలల వరకు వెయిటింగ్ చేస్తారు. తన ఫలితాన్ని గురించి వెయిటింగ్ చేస్తారు. మనము నెల రోజులు జీతం అటు ఇటు కాంగానే జీతం వస్తలే అని మొత్తుకుంటాం. కానీ రైతు అలా కాదు. 6 నెలలు కష్టపడి తన యొక్క ఫలితం గురించి వెయిటింగ్ చేస్తాడు. మరి రైతుకున్న సహనం, గొప్పతనం అదే అందుకనే మన భారతదేశంలో రైతుకు చాలా వాల్యూ ఉండే. ఇప్పుడు అంటే అది పడిపోతున్నది. కానీ మనం దాన్ని మన వెస్టేజ్ ద్వారా ప్రతి ఒక్క రైతుని మనం మేలు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో మన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం అవుతాం లీడర్స్. థ్యాంక్ యూ ఆ! సార్. యువర్ ఎక్సలెంట్ సెషన్ సార్ టుడే. ఇలాంటి సెషన్ మళ్ళీ మాకు గావాలి మీ నుండి. కొద్దిమంది లీడర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. ముత్యాల్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు మనం గ్రాన్యువల్స్ తెచ్చిన సార్. గ్రాన్యువల్స్ తెచ్చినట్టే ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత వేయాలి సార్ దాన్ని? సార్ ఏ పంట సార్ అది? వరిసేను సార్. వరి పంట. వరి పంటకి ఎప్పుడైనా సరే మనం నాటు పెట్టిన తర్వాత ఫస్ట్ నాటు పెట్టే ముందు కరిగట్టు అంటే మనం లాస్ట్‌గా మనం తోలుకుంటాం కదా సార్. అడుగు మందు గాని ఏదైనా యేసుకుంటాం కదా! డీఏపీ గాన. అది సార్ యేసుకునేటప్పుడు ఒక బ్యాగ్ యేసుకోవాలి. లేదు అప్పుడు మనకు అవకాశం లేదు. అప్పుడు వీలు లేదంటే నాటు పెట్టిన 30 రోజుల లోపే యేసుకోవాలి సార్. లేదు సార్ మన 82 ఈ గ్రాన్యువల్స్ కలిపి వేయాలా సార్? 82 గ్రాన్యువల్స్ లేదా యూరియా కలిపి మీరేదైనా యూరియా గిట్లా యేయాలనుకుంటే దాంట్లో మిక్సింగ్ చేసి నెల సార్ రోజుల లోపు మాత్రమే యేసుకోవాలి. నెల రోజుల తర్వాత యేసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనం కూడా ఎందుకు ఉండదంటే మనకు పిలక వచ్చేదనేది నెల రోజుల లోపే. అంటే అప్పటి సార్ వరకు మనకు పని చేయడానికి ఒక 15 రోజులు పడతది సార్ మనది. ఎప్పుడు కూడా సార్ ఎయ్యగానే 2 రోజులు, 3 రోజులు, వారం రోజులలో మనకు రిజల్ట్ రాదు. మినిమమ్ 15 రోజులు టైం పడుతుంది కాబట్టికే మనం కంపల్సరీ నెల రోజుల లోపే యేసుకోవాలి నాటు పెట్టిన తర్వాత. చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఏంది ఎయ్యండి అని చెప్తున్నారు. అప్పుడు సార్ సార్ ఏమైతదంటే ఆటోమేటిక్‌గా రావాల్సిన పిలక వచ్చేసి ఏం చేస్తదంటే ఈ వచ్చిన పిలకలు పెద్దగా అయిపోతుంటే ఇవి చిన్న పిలకలు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ సార్ అవ్వడం వల్ల మనకేమైతదంటే ముందుగా వచ్చినయి ఏం చేస్తాయంటే అవి ముందుగానే పంటొచ్చేస్తది. ఇది మాత్రం చేను పచ్చగా ఉంటది. రైతు అప్పుడు పచ్చగున్న దాన్ని చూసుకోవాలా? లేదా పంట వచ్చిన దాన్ని చూసుకోవాలా? అదే సార్ ఇప్పుడు మనం ఇప్పుడు 20 రోజులు అవుతుంది వేసి నాటేసి.
ఇప్పుడు మధ్య వేయచ్చు సార్, ఇప్పుడు కరెక్ట్ టైం. అదే అందుకే అడిగిన సార్, నేను దాని గురించి డౌట్ క్లియర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. వేసుకోండి సార్. మీరు అప్పుడు కనుక ఫస్ట్ కనుక వేసుకోకపోతే ఇప్పుడే 2 వేసుకోండి సార్. ఎకరానికి వచ్చి ఎన్ని వేయాలి సార్? 2 వేయాలా 1 వేయాలా సార్? 2 వేసుకోండి సార్. 2 వేసుకుంటే నీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దాని రిజల్ట్ అలానే ఉంటది. మీరే చెప్తారు. సార్ అందుకే మనం వేసుకుని మందికి చెప్తే బాగుంటుంది అని ఆలోచనతో అడుగుతున్నా సార్ నేను. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank సార్. you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.